నా పేరు మాగంటి సురేష్ బాబు. ఓకే, ప్రెజెంట్ మీకు అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? అంటే ఆటో వాళ్ళకి 10,000 కూడా ఇస్తున్నామని చెప్పారు కదా, డబ్బులు వస్తున్నాయా? నాకైతే రావట్లేదు మేడం. ఎందుకు రావట్లా? నేను ఈ ఆటో తీసుకొని 2019లో తీసుకున్నా ఫైనాన్స్ మీద. ఇంతవరకు నా పేరుకి ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఎందుకని? ఏంటి ప్రాబ్లం? ఏంటి? కట్టట్లా, డబ్బులు కడుతున్నాము మామూలుగా. ఓకే, ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? దాని గురించి నేనేం మాట్లాడలేను మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులో కలిసాయి కదా. అసలు నేను పార్టీలకి నాకు సంబంధం లేదు మేడం. ఓకే, కానీ మీరు మీ కష్టం మీరు చేసుకుంటారా? అంతే మేడం. ఓకే, ఏ రోజు ఆ రోజు డబ్బులు సరిపోతున్నాయా? తోలుకుంటాం. 3 పిల్లలు. ఏమైనా సపోర్ట్ కావాలి, ఎవరినైనా అడుగుతారా? ఎవరిని అడగను మేడం, కష్టపడుకొని బతుకుతా. ఎవరినేం అడగను. ఓకే, మీరు మరి మీ ఉపాధి కోసం అంటే ఆటోనే తోలాలి, కొన్ని ఉపాధి ఉంటాయి కదా, ఉపాధి అవకాశాలు ఉంటాయి కదా, అలా ఏమైనా ఉన్నాయా? ఉపాధి 20 years నుంచి కారు తోలుకునేవాడిని. COVID-19 నుంచి ఆటో తీసుకున్నా. ఇంతవరకు ఆటో బాకీ తీరలా. 10,000 పడాల. 10,000 సంగతి కూడా మాకు తెలియదు. తెలీదా? ఓకే, ఎందుకని? అంటే మీ ఆటో యూనియన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఫైనాన్స్ ఇంకా తీరట్లేదు మేడం. 2019 నుంచి బండి తీసుకున్నా. ఇంతవరకు ఫైనాన్స్ తీరతలా. ఆటో డబ్బులు పడుతున్నాయో కూడా నాకు తెలియదు. ఎవరు చెప్పలేదా మీకు? అసలు పడతలేదు అంటున్నారు. ఫైనాన్సర్ని అడిగితే పడతలేదు అని అంటున్నాడు. నాకైతే మాకు ఆ 10,000 సంగతి నాకు తెలియదు. ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వాల గురించి కానీ ఏమన్నా మాట్లాడారు? అసలు ఏం మాట్లాడలేదు మేడం వాటి గురించి. వాళ్ళు మా బతుకు మేము బతకాలి, ఒకళ్ళ గురించి మాకు సంబంధం. అంటే మీకు ఓటు హక్కు లేదా? ఓటు హక్కుండా కానీ ఉంది మేడం. అదే ఓటు హక్కు అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు అమ్మఒడి తరపున పిల్లలకి కానీ డబ్బులు వేస్తున్నారా ఏమన్నా? అమ్మఒడి అంటే మా పిల్లలు పెద్ద పిల్లలు, వాళ్ళు చదువుకోవట్లా. ఎవరికైనా పింఛన్ వస్తుందా ఇంట్లో? ఎవరికి రాదు మేడం. అంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో ఎవరు లేరు. నేను, మా మిస్సెస్, మా 3 పిల్లలు. మా పిల్లలు కూడా 3 పిల్లలు కూడా పాడైపోయారు. మరి ఎలా పాడైపోయారంటే అది మరి నేను ఏం చెప్పలేను. ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు రావాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇళ్ళ పట్టాలు ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు కదా, అవన్నీ వచ్చినాయి పోనీ? అవి అయితే జగన్ గారి ప్రభుత్వంలో మాత్రం మా మిస్సెస్కి ఒక ఇల్లు వచ్చింది మేడం. మా మిస్సెస్కి అంతే. అదొకటే జరిగింది ప్రభుత్వం మంచి పని, అంతేనా? అంతే, నాకు తెలిసి అదొకటే. ఉన్నదే మాట్లాడుకోవాలి, లేదు మాట్లాడుకోకూడదుగా. అంతే మేడం. మంచి ప్రభుత్వం రావాలని మళ్ళీ కోరుకుంటున్నారా? ఏదైనా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అంతే. మీ పేరు? నా పేరు సుందర్రావు. ఓకే, ఏం చేస్తుంటారు? చికెన్ షాప్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? మీకు అన్ని పథకాలు, మీకు సంక్షేమ పథకాలు లేదంటే పింఛను, అమ్మఒడి ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? ఏమి రావట్లేదు అమ్మ. ఓకే, ఎవరికైనా చెప్పారా మరి? ఎవరు చెప్పాల, అదే వాలంటరీకి చెప్పాము, చూద్దామని చేద్దామన్నది ఏం చేయలే. మరి ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన ప్రభుత్వం అయిపోవచ్చింది. అదేంటి 50 దాటినాక 55, 60 సంవత్సరాలు వచ్చి ఇస్తామన్నారు. 60 వాళ్ళకి ఇస్తారంట, 50 వాళ్ళకి ఎవరు అంట. ఆ మాటే చెప్తారు. మిగతా అన్ని వస్తున్నాయా? ఎలా ఉంది ప్రెజెంట్ ఈ ప్రభుత్వం? ఎలా మిగతా అంటే ఏమి లేదు మాకు, ఏమి లేదు. ఆ పనికి వెళ్ళాలి, కష్టపడాలి, తెచ్చుకొని తినాలి. అప్లై చేశారా? జగన్ ఇల్లు రాలా మాకు. పెట్టాం కానీ అక్కడ సందులో వాళ్ళు సాడీకి చెప్పారు, రాకుండా చేశారు. లేదు. మరి మీరు ఎవరికి చెప్పుకోలేదా? ఆడవాళ్ళు చెప్పమని చెప్పారు కానీ పని అవ్వాల. ఇప్పుడు నాయకులు అందరూ వస్తుంటారు కదా ఇంటికి ఓట్లేమని చెప్పి. అవునండి, ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు, పోతి వెంకటేశ్వర మహేష్ ఉన్నాడు. అంటే మేము ఎల్లకాడ ఉన్నాం, పనికి వచ్చేస్తాం కదండి. నైట్ 2ంటికి వస్తాం, మళ్ళీ రేత్రి 10ంటికి వెళ్తాం. ఇంటికాడ ఉన్నాము. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే ఉందా? మరి ఇప్పుడు అంటే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో కలిసిపోయినాయి కదా. అవునండి, ఇప్పుడు వాడు గెలుపు మనకు తెలియదు కదా, ఎవరు వస్తారు ఆ టైం మనం చెప్పలేము. మన ఆ టైంకి ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద వేస్తాం. ఆ టైం ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? మీకు బాగానే అనిపించిందా? ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే అనిపించింది. బాగానే. ఓకే, పోనీ ఎవరికైనా కొత్తగా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇంతకు ముందు చంద్రబాబు పాలన చూసారు కదా, అది ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడు అయిపోయిందిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసారు కదా, ఆయనతో కొత్తగా ఉంటుందంటారా? ఇక ఆయన సంగతి మనకి తెలియదు. జగన్ బట్టి పర్వాలేదు ఇప్పుడు వరకు. పర్వాలేదు. నెక్స్ట్ ఒకవేళ బాగుంటే వెనకేస్తారు. అప్పుడు కదండి.